మహిళలకు సమున్నత స్థానం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి తెలిపారు. దేశాభివృద్ధిలో మహిళలు ప్రముఖ స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ మహిళా కాంగ్రెస్ ను స్థాపించారని ఆమె వివరించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మహిళలకు ఉన్నత స్థానాలు ఇవ్వాలని సూచించారు. మహిళా కాంగ్రెస్ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెజ్జోనిపేటలోనే ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు మండేపూడి సునీత నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాంతియా కుమారి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాంతియా కుమారి మాట్లాడుతూ మహిళలకు సమున్నత స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ మహిళా కాంగ్రెస్ విభాగాన్ని స్థాపించారని తెలిపారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళలందరూ శక్తివంతులు కావాలని ఆకాంక్షించారు. ఆకాశంలో సగంగా ఉన్న మహిళలు అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మహిళా విభాగంతో అనేక కార్యక్రమాలను ఇందిరాగాంధీ నిర్వహించారని తెలిపారు. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు గురునాథం గారికి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మా అన్న నరసింహారావు గారికి, నగర సిటీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు శ్రీమతి సునీత గారికి, ఇందిరాగాంధీ గారికి, సత్యవతి గారికి, అలాగే గురునాథం గారి పేరు చెప్పాను, బోదాల జోసఫ్ గారికి, సూర్యప్రకాష్ మైనార్టీ అధ్యక్షులు బేగ్ గారికి, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆల్కాలాంబ గారి ఆదేశాల మేరకు ఈరోజు 41వ మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అయితే ఈ దినోత్సవం ఇది మహిళా కాంగ్రెస్ ఆవిర్భావం ఇందిరాగాంధీ గారితోనే సాధ్యమైంది. మహిళలు వెనుకబడి ఉండడం మంచిది కాదని, ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో మహిళలందరూ ముందుకు రావాలని, ఈ దేశం యొక్క ఉన్నతికి పాటుపడాలని, ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా ఉండాలని ఆవిడ ఉద్దేశించారు. ఎందుకంటే మహిళలు ఆ దినాల్లో చాలా వెనుకబడి ఉండేవాళ్ళు. ఇందిరాగాంధీ గారు అలా కాదని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానిలో మహిళలకు ప్రధానమైన స్థానం ఇచ్చి మహిళలతోనే కొన్ని కార్యక్రమాలు చేయించి మహిళా శక్తి ఈ దేశంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళేటట్టు చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారికి జోహార్లు అర్పించుకుంటూ, అలాగే ఖుర్షిదా గారు వచ్చారు, ఖుర్షిదా గారు కానీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఇలాగే మహిళలు అత్యంత శక్తివంతంగా పనిచేయాలని, ఈ దేశాభివృద్ధిలో వారి పాత్ర కూడా మంచిగా ఉండాలని, ఇవాళ దేశంలో ఆకాశంలో సగం ఉన్న మహిళలు ఈ దేశంలో 300 ఉన్న మహిళలకి సమున్నతమైన స్థానం ఈ ప్రభుత్వాలు కల్పించాలని, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద కూడా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దేశంలో ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థ సక్రమంగా జరిగేలా ప్రయత్నాలు చేయాలని అందరికీ నమస్కారం. వచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మహిళా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై మహిళా కాంగ్రెస్. మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏఐసిసి మహిళా అధ్యక్షురాలు ఇచ్చిన పిలుపు మేరకు, పిసిసి అధ్యక్షురాలు షమిలారెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగ అధ్యక్షురాలు తాంతియా కుమారి గారి నాయకత్వంలో, అలాగే మండేపూడి సునీత గారు నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం. మహిళలకు పెద్దపేట వేయడం అనేటటువంటిది ఏదైనా ఈ దేశ చరిత్రలో చేశారంటే అదొక కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది. ఒక ప్రతిభా పాటిల్ దేశానికి రాష్ట్రపతి అయినా, అలాగే మా బాబు జగజ్జీవన్ రావు గారి పుత్రిక మీరా కుమారి గారు లోక్సభకి సుదీర్ఘకాలం ఆవిడ స్పీకర్గా చేసిన, ఇవాళ మహిళలు కొంతమంది రాష్ట్రాల గవర్నర్గా చేస్తూ ఉన్న ఉపేంద్ర జోషి గారి రాష్ట్రాన్ని గవర్నర్గా చేసిన, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కూడా మీ అందరూ సరిగ్గా మనం చేస్తూ, మహిళల రక్షణ కోసం, మహిళా అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీని మీకు సవ్యంగా మనం చేస్తూ, భవిష్యత్తు రోజులు కూడా వారి యొక్క హక్కుల కోసం, వారి రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని కూడా మీకు ఈ సందర్భంగా సవ్యంగా మనం చేస్తున్నాం. నేషనల్ లీడర్ అయిన ఆల్కాలాంబ గారి ఆదేశాల మేరకు, షమిలా గారి పిలుపు మేరకు, అట్లాగే గతంలో స్టేట్ ప్రెసిడెంట్గా చేసినటువంటి శ్రీమతి గౌరవనీయులు రామ్ తాంతియా గారు గతంలో స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు. మళ్ళీ ఆవిడని నియమించినందుకు కాంగ్రెస్ తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు నరహరిశెట్టి గారు, సిటీ ప్రెసిడెంట్ అయిన నరహరిశెట్టి గారు, గౌరవనీయులు పిసిసి ఉపాధ్యక్షులైనటువంటి గురునాథం గారు, అట్లాగే పిసిసి జనరల్ సెక్రటరీ అయినటువంటి ఖుర్షిదా గారు, అట్లాగే మహిళా ఉపాధ్యక్షులైనటువంటి ప్రమీలా గారు, సిటీ డివిజన్ ప్రెసిడెంట్లు అయినటువంటి
సత్యవతి గారు, మరి ఇక్కడ ఇచ్చేసిన మైనార్టీ డిపార్ట్మెంట్ బేగ్ భయ్యా గారికి అందరికీ, సూర్యప్రకాష్ గారికి, అట్లాగే అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ, మరి ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ